Dear children, actually we have left two activities under creative writing or writing exercise in the second unit of our 7th class English. The first activity is preparation of a script for a speech on the turning point in the life of Abdul Kalam. The second activity is preparation of a biographical sketch of Sri APJ Abdul Kalam. But in this particular video, I will explain you how to prepare a script for a speech, how to prepare a draft for a speech on any topic that you give on the dais in your school. అంటే నీ అక్కడ స్కూల్లో డయాస్ మీద నువ్వు ఇవ్వబోయే స్పీచ్ కోసం నువ్వు ఒక స్క్రిప్ట్ని నువ్వు ప్రిపేర్ చేసుకోవాలి. యాక్చువల్లీ of course it is an oral activity. Even though it is an oral activity, before that you have to prepare a script. ఓకేనా, ఆ స్పీచ్ కోసం నువ్వు ఒక స్క్రిప్ట్ని ప్రిపేర్ చేయాలి. For have to follow the separate procedure. What will be the procedure that I am going to tell you in this video particularly. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇది ప్రొసీజర్ అనమాట. ఈ ప్రొసీజర్ను ఫాలో అవ్వాలి బిఫోర్ యూ గివ్ యువర్ స్పీచ్ ఆన్ ద డయాస్. డ్రాఫ్టింగ్ ఏ స్పీచ్, ఇది డ్రాఫ్టింగ్ అంటాము. ఓకేనా, నువ్వు పేపర్ మీద ముందుగా ఇలా డ్రాఫ్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ స్పీచ్ని నువ్వు డయాస్ మీద ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఎగ్జామినేషన్లో మాత్రం ఇదే నువ్వు ఇవ్వబోయే స్పీచ్నే రాసుకోవాలి అంతే. ఓకేనా, ఎగ్జామినేషన్లో నువ్వు ఏ స్పీచ్ అయితే నువ్వు డయాస్ మీదకి వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నావో అదే స్పీచ్ని పేపర్ మీద నువ్వు ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, స్పీచ్ ఆన్ డాష్ అని ఇచ్చాను కదా, యూ హ్యావ్ టు రైట్ ద టాపిక్ హియర్. స్పీచ్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్, స్పీచ్ ఆన్ బెనిఫిట్స్ ఆఫ్ అమ్మ ఒడి ప్రోగ్రామ్, స్పీచ్ ఆన్ నాడు నేడు ప్రోగ్రామ్, స్పీచ్ ఆన్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం, లైక్ దట్. అంటే ఏదైతే నువ్వు టాపిక్ వివరించబోతున్నావో డయాస్ మీద ఆ టాపిక్ పేరు మీద రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, యూ హ్యావ్ టు డివైడ్ దట్ స్పీచ్ ఇంటూ 3 to 4 పారాగ్రాఫ్స్. ఓకే, ఆ 3 to 4 పారాగ్రాఫ్స్లో డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పారాగ్రాఫ్ 1లో ఏముంటుందంట, పారాగ్రాఫ్ 1లో ఉన్న సెగ్మెంట్స్ ఏంటంటే హౌ టు విష్ ఆర్ గ్రీటింగ్ ద ఆడియన్స్. ఓకే, అంటే నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళగానే నువ్వు ఆడియన్స్కి విష్ చేయాల్సి ఉంటుంది కదా, ఈ విధంగా విష్ చేస్తాం. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఒకవేళ ఈవినింగే ప్రోగ్రామ్ అయితే గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే శాల్యుటేషన్ పార్ట్. శాల్యుటేషన్ పార్ట్ అంటే ఏం చేయాలి, ఈ విధంగా మాట్లాడాలి. అంటే ప్రతి ఒక్కరికి ఉద్దేశించి అక్కడ డయాస్ మీద ఎవరైతే ఉంటారో, రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్, టీచర్స్ and all my friends, I welcome you all on this occasion. Occasion means any occasion అక్కడ ఉండొచ్చు. అంటే ఆన్ ద ఇండిపెండెన్స్ డే అవ్వచ్చు, ఆన్ ద రిపబ్లిక్ డే, ఆన్ ద టీచర్స్ డే. ఓకే, ఆన్ ఎనీ పర్టికులర్ ఆస్పెక్ట్స్ అకేషన్ you may be invited to give your opinion or views on any topic. Then you have to prepare before that. అంటే దానికోసం నువ్వు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇలాగ మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఫిక్స్డ్ అనమాట, మీరు ఇలా రాసుకెళ్ళిపోతే సరిపోతుంది. నెక్స్ట్ వన్, ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి చెప్పాల్సి ఉంటుంది ఫస్ట్ వన్. ఓకేనా, శాల్యుటేషన్ పార్ట్ అయిపోయింది కదా. రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ అయితే రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్, లెక్చరర్స్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ ఆల్ ఆన్ దిస్ అకేషన్. ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ అంటే యూ హ్యావ్ టు టెల్ యువర్ నేమ్ అండ్ యువర్ క్లాస్. ఓకే, ఇంట్రడ్యూసింగ్ పార్ట్ అంటే ఏంటంటే యూ హ్యావ్ టు టెల్ యువర్ నేమ్ అండ్ యువర్ క్లాస్. యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ నేమ్ హియర్. ఓకే, ఐ స్టడీయింగ్ 7th class, లైక్ దట్. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెన్షన్గా ఏం రాస్తామంటే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ హెడ్ మాస్టర్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ మై వ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకేనా, ఇలా రాయొచ్చు. లేదా ఐ ఆమ్ గ్లాడ్ టు స్టాండ్ బిఫోర్ యూ టు షేర్ మై ఐడియాస్ విత్ యూ ఆన్ దిస్ ఆస్పెషల్ డే, ఇలా కూడా రాసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ లైక్. ఇంకా సో మెనీ ఉన్నాయి సెంటెన్సెస్. ఎగ్జాంపుల్గా మీకు ఒక 2 ఇక్కడ మెన్షన్ చేశాను అనమాట. ఓకేనా, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ కింద ఈ పారాగ్రాఫ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ టాపిక్. ఆన్ విచ్ టాపిక్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ యువర్ స్పీచ్ ఆన్ ద డయాస్. టుడే I would like to speak about, you have to mention the topic here.
Today I would like to speak about the turning point in the life of APJ Abdul Kalam. Today I would like to speak about the benefits of Amavadi program. Today I would like to speak about the benefits of Nadu Nedu program. Like that you have to mention the topic here. These are the details you have to mention in the first paragraph. Next, what about the second paragraph? In the second paragraph you have to write the main body. నువ్వు దేని గురించి అయితే రాయాలనుకుంటున్నావు, మాట్లాడాలనుకుంటున్నావో అదంతా కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇదంతా కూడా మీకు ఎగ్జామినేషన్లో ఇస్తారు. ఫ్యాక్ట్స్ అండ్ డేటా అంటే ఏదైనా ఒక ఈవెంట్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని హింట్స్ అనేవి మీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్లో ఇస్తాడు. ఓకేనా? బై యూజింగ్ దోస్ ఫ్యాక్ట్స్ అండ్ డేటా అండ్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద మెయిన్ బాడీ పార్ట్ ఆఫ్ ద స్పీచ్. In that main body part you have to mention the facts. ఫ్యాక్ట్స్ అంటే ఒక గ్రేట్ పర్సనాలిటీ ఉందనుకోండి, ఎవరైనా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం ఉంది. ఫ్యాక్ట్స్ అండ్ డేటా అనేది ఎలా రాస్తామంటే వెన్ హీ వాజ్ బోర్న్. ఓకేనా? వేర్ హీ వాజ్ బోర్న్. నెక్స్ట్ వన్, వాట్ అబౌట్ హీ చైల్డ్హుడ్ డేస్. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఫ్యాక్ట్స్ అంటాము. ఆ ఫ్యాక్ట్స్ అనేవి చేంజ్ అవ్వవు కాబట్టి నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా ఆ డేటాలో ఉన్నది తీసుకొని రాస్తావు అనమాట. అంటే ఆ పర్టికులర్ టాపిక్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఓన్గా ఏవైనా ఒక రిలవెంట్ దానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు కూడా మనం మెన్షన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని మనం ఇంకా అట్రాక్ట్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా? నువ్వు స్పీచ్ ఇస్తావు కదా, అది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది దట్ డిపెండ్స్ ఆన్ హౌ ఫార్ ద ఆడియన్స్ ఆర్ అట్రాక్టెడ్ బై యూ. దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, వాళ్ళు ఎంతవరకు అట్రాక్ట్ అయ్యారు అనేది. కాబట్టి మనం కేర్ఫుల్గా మెయిన్ బాడీ పార్ట్ని మనము అక్కడ రాయాల్సి ఉంటుంది, జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్పీచ్ యూ హ్యావ్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్ టు ద ఆడియన్స్ బికాజ్ దట్స్ యువర్ డ్యూటీ టు అట్రాక్ట్ ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్. అంటే మధ్యలో డైవర్ట్ అవ్వకుండా వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం, వాళ్ళ అటెన్షన్ని క్యాచ్ చేయడం కోసం మధ్యలో క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. హౌ హ్యావ్ యూ కాట్ మై పాయింట్, హౌ మెనీ ఆఫ్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్, లైక్ దట్ అనమాట. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అయినా మనం ప్రిపేర్, దట్ డిపెండ్స్ ఆన్ ద కాంటెక్స్ట్ అనమాట. ఏ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నామో దాన్ని బట్టి మనం క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇవేవి కూడా ఇన్ఫర్మేషన్ ఎవరు, మనమే ఓన్గా మన క్రియేటివ్ ఐడియాస్తో ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, లింకింగ్ వర్డ్స్. లింకింగ్ వర్డ్స్ అంటే మధ్యలో ఇలాంటి లింకింగ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తుంటారు. ఏంటవి? మోర్ ఓవర్, మీన్ వైల్, ఇలాంటి లింకింగ్ వర్డ్స్ కూడా మధ్యలో మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, పారాగ్రాఫ్ 3. పారాగ్రాఫ్ 3 మీన్స్ పారాగ్రాఫ్ 4 కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ మెయిన్ బాడీ పార్ట్ అనేది ఎక్కువ ఉంటే అదే 2-3 పారాగ్రాఫ్స్గా డివైడ్ అవుతుంది. దిస్ ఈజ్ ద లాస్ట్ పారాగ్రాఫ్ అని కూడా మనం చెప్పొచ్చు. కంక్లూజన్ అంటాము. ఫర్ కంప్లీషన్ ఆఫ్ ద టోటల్ స్పీచ్ ఆన్ ద పర్టికులర్ టాపిక్ యూ హ్యావ్ టు కంక్లూడ్ యువర్ స్పీచ్ లైక్ దిస్. ఓకే, ఇన్ అవర్ 7th class English textbook the question will be like this on the preparation of speech. You have read the text The Turning Point. The stories of this world war and the inspiring teachings of his teacher Sri Sivasubramania Iyer acted as turning point of Kalam's life. Then now prepare a script for speech on the turning point in the life of Abdul Kalam and present it on the Teachers' Day in your school. Ante you have to deliver your speech on that particular day, that is టీచర్స్ డే రోజున నువ్వు ఈ స్పీచ్ని నువ్వు డెలివర్ చేయాల్సి ఉంటుంది డయాస్ మీద. కాబట్టి అకేషన్ ఏదై ఉంటుంది ఇక్కడ? ద అకేషన్ ఈజ్ ద టీచర్స్ డే ఇన్ యువర్ స్కూల్. యూ హ్యావ్ టు డెలివర్ యువర్ స్పీచ్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ బిఫోర్ యువర్ హెడ్ మాస్టర్ అండ్ ఆల్ యువర్ టీచర్స్ అండ్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ స్కూల్. ఓకేనా? అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్ ఇలా ఉంటుందన్నమాట. ఆన్సర్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఆన్సర్ అనేది ఒరిజినల్గా ఇక్కడి నుంచి మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా మీరు ఎగ్జామినేషన్లో ప్రజెంట్ చేయకూడదు. స్పీచ్ ఆన్ పారాగ్రాఫ్ 1, హౌ టు విష్, ఇదంతా కూడా మీకు అర్థం అవ్వడం కోసం చెప్పానే తప్ప, ఓకేనా, ఇవి రాస్తే రాంగ్ అవుతుంది. ఇది స్ట్రక్చర్ అనమాట. ఆన్సర్ అనేది ఒరిజినల్ ఆన్సర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. డ్రాఫ్టింగ్ ఏ స్పీచ్. చూడండి, ఈ ఫీచర్స్ అన్నీ కూడా నేను ఈ స్పీచ్లో నేను ఇంక్లూడ్ చేశాను, మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి, డ్రాఫ్టింగ్ ఏ స్పీచ్, ఇదన్నమాట ఆన్సర్. స్పీచ్ ఆన్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అబ్దుల్ కలాం. ఓకేనా? పారాగ్రాఫ్ 1లో ఏం చెప్పాను మీకు? గ్రీటింగ్ యువర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ శాల్యుటేషన్ పార్ట్ అండ్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఇంట్రడ్యూసింగ్ ద టాపిక్. ఈ 4 ఎలిమెంట్స్ అనేవి ఇందులో ఉంటాయి. చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్లో గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్.
దిస్ ఈజ్ కాల్డ్ గ్రీటింగ్. ఓకేనా, గ్రీటింగ్ చేయడం అంటాము. నెక్స్ట్ వన్ ఏముంటుంది, సాల్యుటేషన్ పార్ట్ ఉంటుంది. రెస్పెక్టెడ్ హెడ్ మాస్టర్, టీచర్స్ అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ మై ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ ఆల్ దిస్ అకేషన్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్. ఐ సిహెచ్ జీవల్య, యూ కెన్ మెన్షన్ ఎనీ నేమ్. ఐ సిహెచ్ జీవల్య అంటే నీ పేరు మాత్రమే రాసుకోవాలి. ఐ సిహెచ్ జీవల్య స్టడీయింగ్ 7th class. నెక్స్ట్ వన్, I would like to thank our headmaster for giving me an opportunity to express my views in front of you. Next one ఏంటి, introducing topic అవుతుంది. Today I would like to speak about the turning point in the life of Dr. Sri APJ Abdul Kalam. ఓకేనా, ఇలా ఉంటుంది పారాగ్రాఫ్ 1. నెక్స్ట్ పారాగ్రాఫ్ 2 and 3 అని కూడా తీసుకోవచ్చు మీరు, ఎందుకంటే టాపిక్ని బట్టి 2-3 పారాగ్రాఫ్స్కి డివైడ్ చేయాల్సి ఉంటుంది కదా. ఇది మెయిన్ బాడీ అంటాం. ఇప్పుడు ఏంటి డిస్క్రైబ్ చేయాలి డయాస్ మీద నువ్వు స్పీచ్లో, వాట్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా, మనము యాజ్ ఇట్ ఈజ్గా మనం లెసన్లో ఉన్న కాన్సెప్ట్స్ని, ఫ్యాక్ట్స్ని, డేటానే తీసుకొని రాద్దాం. కలామ్స్ కంప్లీట్ నేమ్ ఈజ్ అవుల్ పకీర్ జైనులుబ్దీన్ అబ్దుల్ కలాం. హీ వాజ్ బోర్న్ ఆన్ ద 15th October 1931 at ధనుష్కోటి, రామేశ్వరం, తమిళనాడు. నేను చెప్పాను కదా ఫ్యాక్ట్స్ డేటా అనేది రాయాల్సి ఉంటుందని, ఇదే ఫ్యాక్ట్స్ అండ్ డేటా అంటాము. డ్యూరింగ్ ద సెకండ్ వరల్డ్ వార్, కలాం యూజ్డ్ టు వర్క్ యాజ్ ఎ పేపర్ బాయ్ అండ్ డిస్ట్రిబ్యూట్ పేపర్స్ ఇన్ రామేశ్వరం. దెన్ హీ వాజ్ స్టడీయింగ్ 5th class. బిఫోర్ డిస్ట్రిబ్యూటింగ్ న్యూస్ పేపర్స్, హీ యూజ్డ్ టు సిట్ ఆన్ ద బెంచ్ at the station and read the first page of the newspaper. Can you tell me why did he do so? మధ్యలో క్వశ్చన్స్ వేయమని చెప్పాను కదా. వై, టు అట్రాక్ట్ ద అటెన్షన్, టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద ఆడియన్స్, ఇలాంటి క్వశ్చన్స్ వేయాల్సి ఉంటుంది. దోస్ పేజెస్ ఆర్ ఫిల్డ్ విత్ ద సెకండ్ వరల్డ్ వార్. హీ వాజ్ క్యూరియస్ టు రీడ్ ద స్టోరీస్ ఆఫ్ ద ప్లేన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ బ్రేవ్ పైలట్స్. ఈ మీనింగ్ అంతా కూడా మీకు లెసన్లో చెప్పున్నాను, లెసన్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడండి, సెపరేట్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. మీన్ వైల్, లింకింగ్ వర్డ్స్ ఉన్నాయని చెప్పాను కదా కొన్ని. మీన్ వైల్ ఇలాంటివి యూజ్ చేయమని చెప్పాను కదా. మీన్ వైల్, వన్ డే హిజ్ సైన్స్ టీచర్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ took the students to a seashore to explain a concept, how birds fly. Mr. Ayer made them notice how the bird is powered to fly by itself. In 15 minutes, all the students cheerfully shouted, "Yes, sir, we understood how birds fly on their own." The flight principle got imprinted in Kalam's mind, and then he decided that in the future he would study subjects related to flight. Mr. Ayer suggested him to study and explore the field of aviation science and aeroplanes. This was indeed a life-changing event in the life of Kalam. Whatever he had learned that day changed his life. He was inspired by his teacher to have an aim. Ide turning point antamu. He opted for aeronautical engineering at the Indian Institute of Technology, Madras. Then he became an aeronautical engineer and a space technologist. My dear friends, I hope you caught the point. Some events bring about a remarkable change in the life of an individual. Such events become turning points in our life. The same happened in the life of Kalam. In the year 1980, he had joined the Indian missile program and had made 2 missiles, namely Agni and Prithvi, for the Indian Army. People affectionately called him as the Missile Man of India. In the year 2002, he was elected as the 11th President of India, unanimously by all political parties. In 1997, the Government of India honored him with the highest civilian award, the Bharat Ratna. He dedicated his achievements to all his teachers. He had mentioned that his teacher Sri Sivasubramanya Iyer's lecture was the turning point for all his accomplishments.
అకాంప్లిష్మెంట్స్ మీన్స్ అచీవ్మెంట్స్. ఇది కంక్లూజన్ అవుతుంది. సో ఐ వుడ్ లైక్ టు సెల్యూట్ హిమ్ ఫర్ హిజ్ గ్రేట్ అచీవ్మెంట్స్ ఇన్ హిజ్ లైఫ్. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ విధంగా మీరు స్పీచ్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు టెక్స్చువల్ ఎక్సర్సైజ్ కాబట్టి ఇలాగ మనం రాసాము. సమ్టైమ్స్ he may ask you to prepare a speech on Nadu Nedu, to prepare a speech on Ammavadi, to prepare a speech on women empowerment, to prepare a speech on importance of environment, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఇలాంటివన్నీ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది, అడగొచ్చు. ఓకేనా? కాబట్టి దేనికైనా మీరు రెడీగా ఉండాలి. స్ట్రక్చర్ ఇది ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా? In the next video, I will explain you how to prepare a biographical sketch of any great personality. Okay?